యా ఓకే. గాలి వెంకటేశ్వరరావు గారు, సో ఇప్పుడు మనం నేను ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పడం జరిగింది, రాజధానికి సంబంధించినటువంటి దాంతో వైజాగ్ అభివృద్ధి చెందుండేదా లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి పెట్టుబడులతోటి అభివృద్ధి చెందుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేన్ని ఎక్కువగా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి? వెంకటేశ్వరరావు గారు. రాజు గారు గుడ్ మార్నింగ్. అట్లానే మీకును పేరంలో ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారికి, లక్ష్మీ భారతి గారికి, మన పెద్దిరెడ్డి రవికిరణ్ గారికి అందరూ కూడా శుభోదయం. ఇప్పుడు ప్రజలు కోరుకునేది అభివృద్ధి కోరుకుంటారు, వాళ్ళ యొక్క పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఎట్లా పరిపాలన ఉంటుందని ఆలోచిస్తారు తప్పితే నాయకుల ఆలోచన ఒక రకంగా ఉంటుంది, ప్రజల ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడు కూడా నాయకుల ఆలోచన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఏంటి, మనం ఎట్లాగూ వీళ్ళని ఎట్లా ప్రజల్ని ఎట్లా మాయ చేసి మనం మళ్ళా అధికారంగా రావాలని ఆలోచన ఉంటే ప్రజలకైతే అది ఉండదు. ప్రజలకి నాయకులు ఏమి మంచి చేశారనే ఆలోచన ఉంటుంది. మాకు ఈ 5 సంవత్సరాల్లో మంచి చేస్తే నెక్స్ట్ 5 ఏళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తారు. లేకపోతే ఏం జరుగుతుంది, వీళ్ళు ఏదో సొంతంగా ఆలోచించుకుంటున్నాడు అని చెప్తారు, ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. ఇప్పుడు మొన్న 24లో జరిగింది కూడా అదే. దాని గురించి మనం పద్దాకు విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏ ప్రాంతమైనా కానీ ఆ ప్రాంతంలో అంటే మనం ఒక యూనిట్ గా తీసుకుంటే ఏ ఊరు ఆ ఊరికి గొప్ప అండి. వాళ్ళకి మా ఊరు బాగుపడాలనుకుంటాడు మనిషి ఎవడైనా, పక్క ఊరు బాగుపడాలని అనుకోరు కదా. మా ఊరు బాగుండాలనుకుంటారు, మా ఊరు బాగున్న తర్వాత పక్క ఊరు కూడా బాగుంటే ఇద్దరు కూడా కనెక్టివిటీ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. జనరల్ గా ఆలోచన, మనిషి ఆలోచన. ఆ విధంగా పరిపాలన అనేది చేయాలి తప్పితే ఏదో నాకు నచ్చింది అదే కరెక్ట్ ఇచ్చేసేస్తే అయిపోద్ది అనుకుంటే తప్పు కదా. రాష్ట్రం మొత్తం ఒక యూనిట్ గా తీసుకోవాలి ప్రభుత్వం అనేది. మనిషి ఒక యూనిట్ గా ఎక్కడ తీసుకుంటాడో వాళ్ళ ఊరిని ఒక యూనిట్ గా మనిషి తీసుకుంటే పాలకులు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ పాలకులు ఏం చేయాలి, రాష్ట్రం మొత్తం ఒక యూనిట్ గా తీసుకోవాలి. అంతేగాని రాష్ట్రం డివైడ్ ముక్కలు కొట్టేసి చేస్తే ముక్కలు అయిపోద్ది. అదే జరిగింది గతంలో. మేము ఎంతసేపు మేము ఉన్నా కానీ ఆయన ఏదో మేము తిట్టాలని తిట్టలేదు. ఆయనకి 5 సంవత్సరాలు 151 సీట్లు ఇచ్చి ప్రజలు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయమన్నాం మేము కూడా. అంతేగాని ఆయన ఏదో మేము ఊరికనే క్రిటిసైజ్ చేయాలి ఎక్కడ కూడా. తర్వాత ప్రజలు చెప్పిన తర్వాత అర్థమైంది వాళ్ళకి, ఎస్ మనం తప్పు చేసాము అనేది. మేము చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. అదేదో మేమేదో రాజకీయంగా వ్యతిరేకిస్తున్నామని కానీ ఇంకోటి కానీ వాళ్ళు ఇష్టానుసారంగా అధికారంగా ఉంది, ఇష్టానుసారం చేశారు. అది ఎప్పుడైతే ప్రజలు తీర్పిచ్చారో అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ తెలుసుకోవట్లేదు, మళ్ళీ ఏదో వ్యతిరేకంగా వస్తున్నారు, ప్రజలకు కూడా వ్యతిరేకంగా వస్తున్నారు. కానీ మేమేమంటామంటే వేళ రాజధాని ప్రాంతం ఏదో ఊరికి రాజధాని బిల్డింగ్లు కట్టంగానే అది అయిపోదు. ఆటోమేటిక్గా రాజధాని ఉండే ప్రాంతంలో కొన్ని వస్తాయి. ఇప్పటికే గతంలోనే మేము రాజధాని అన్న తర్వాతే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాంటిది కానీ, విట్ లాంటిది కానీ, అమృత లాంటిది కానీ అక్కడ కొన్ని వచ్చినాయి ఆల్రెడీ. అక్కడ ఇవాళ పిల్లలు కాలేజీల నిండా పిల్లలు ఉన్నారు. ఇవాళ ఒక యూనివర్సిటీలు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు వచ్చిన తర్వాత వాటికి అనుబంధంగా కొన్ని వస్తాయి. మళ్ళీ ఇవాళ ఏదైతే రాజధానిలో ఈ బిల్డింగ్లు నిర్మిస్తున్నా, బిల్డింగ్లు నిర్మించిన తర్వాత రాజధానిలో వాళ్ళు ఇళ్ళు కట్టుకున్న తర్వాత అక్కడ డెవలప్ అయ్యే విధంగా అక్కడ డెవలప్ అవుతుంది. ఆల్రెడీ క్వాంటమ్ ఉన్నాయి కదా. వస్తే రాజధాని ప్రాంతంలో వచ్చేటటువంటి బిల్డింగ్లు కానీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సెంట్రల్ ఎప్పుడైతే రాజధాని ఉందో రాజధానిలో రకరకాలైనటువంటి సెంట్రల్ బిల్డింగ్ నుంచి కూడా వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అక్కడ ఉండవలసినటువంటి ఏదంటే అవన్నీ కూడా వస్తాయి కదా. ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్ అది అవుతుంది. ఎక్కడ కూడా మేము విస్మరించట్లేదు. వాళ్ళకలాగా ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతానికి వెళ్ళిపోదామని ఆలోచన లేదు. వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగా కోరుకునేది ఏంటి? గతం నుంచి చూస్తున్నాం మనం. ఎప్పుడు చెప్పుకున్న ఉదాహరణ చెప్పుకుంటాం, ఉత్తరాంధ్రాలు వలసలు వస్తున్నారు, ఉత్తరాంధ్రలో అభివృద్ధి లేదు, ఉత్తరాంధ్రలో అంతా తిరగబడిపోయినది. కానీ ఇవాళ చూడండి, ఉత్తరాంధ్ర వైపు ఇటు నుంచి అటువైపు వెళ్లే విధంగా ఇవాళ ఉత్తరాంధ్రలో ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. ఆటోమేటిక్ అక్కడ ఉన్న ఇక్కడ ఒకటి సార్ అంటే వెంకటేశ్వర గారు, ఇక్కడ 2019 నుంచి 24 వరకు రాజధాని అనేది మాత్రమే బ్రహ్మ పదార్థం అని చూపించేటటువంటి ప్రయత్నం జరిగింది. మనం చూసాం. ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే రాజధాని రావాల్సిందే, మీ రాజధానిని అడ్డుకునే ప్రయత్నం కూటమి చేస్తుంది, లేకపోతే మీ ప్రాంతం అభివృద్ధి చెందదు అనేటటువంటి ఒక మోసని జనాల్లోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి ఉందా? అలాంటి పరిస్థితి కనిపించట్లేదు కదా. మీరు చెప్తున్నట్టు అభివృద్ధిని ఆకాంక్షిస్తారు ఎవరైనా సరే. మా ప్రాంతానికి రాజధాని వచ్చిందా, లేకపోతే బిల్డింగ్లు వచ్చాయా, లేకపోతే ఇంకోటి వచ్చిందా అనేది వాళ్ళు చూడరు. మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందా లేదా అనేటువంటి అంశాన్ని మాత్రమే చూస్తారు. సో ఆ బ్రహ్మ పదార్థం కాదు అనేది ఇప్పుడు నిరూపించినట్టేనా మీ కూటమి ప్రభుత్వం? ఇది కట్టాయి మీ వాసన, మీరు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు ఏదైతే గతంలో రాజధాని అనేది ఒక బ్రహ్మ పదార్థంగా చూపించినటువంటి పరిస్థితి 2019 నుంచి 24 వరకు రాజధాని వస్తేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఒక భ్రమ కల్పించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఈ రోజు అలాంటి పరిస్థితి ఉందా? రాజధానితో సంబంధం లేదు అభివృద్ధి అంటే, అభివృద్ధిని వికేంద్రీకరిస్తే చాలు అనేటటువంటిది మీ ప్రభుత్వం చేసి చూపించిందా? మీరు సక్సెస్ అయ్యారు ఆ విషయంలో? 100% కనిపిస్తుంది, కళ్ళ ముందు కనిపిస్తుంది కదండి. ఇవాళ
ఇప్పుడు అభివృద్ధి అనేది రాష్ట్రానికి అందరూ రాష్ట్రం మొత్తం ఒక యూనిటే. ముఖ్యమంత్రి గారికి రాష్ట్రం అంతా ఒకటే, కానీ రాష్ట్రాన్ని ఈ పక్క నాకు ఇష్టము, ఈ పక్క నాకు ఇష్టము, ఇక్కడ ప్రకృతి బాగుంది కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండొచ్చు అనే ఆలోచన ఉండకూడదు. నేను చెప్పేది అది, నాయకుడికి రాష్ట్రం అంతా కూడా ఏ మూలకు పోయినా కానీ ఇది నా ఊరే, నా ఊరు ఎట్లా అభివృద్ధి చెందింది, నా ఊరు బాగుందో లేదని ఆలోచన ఉండాలి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అనే వ్యక్తికి. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, మనం గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఎందుకో అది మిస్ అయ్యారు. అది మిస్ అయ్యి ఇదంతా మిస్ అవటం వల్ల ఏమైంది, మనకి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ మీరు ఎక్కడికి వెళ్తే ఏ గొడవలే, అసలు కంప్లీట్ గా ఇక్కడేమో ఒక పక్కన యాజిటేషన్స్, ఇక్కడ యాజిటేషన్స్ జరుగుతూ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఏం చేయగలుగుతారు? చేయలేరు కదా. ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే ఒక నాయకుడు చేయగలుగుతాడు. ఇక్కడ ఎంత కాదనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పడుకోగానే గుర్తొచ్చింది రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాలు. ఆ ఉద్యమాలతో ఒక పక్కన మైండ్ ఉన్నప్పుడు ఎక్కడ జరగదు ఎవరికి, ఆయనకే ఎవరికి జరగదు. అందుకని ఎప్పుడు కూడా మనం కోరుకునేది అంటే, ఎప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉండాలి, అన్రెస్ట్ లేకుండా ఉండాలి, ప్రజలు ప్రశాంతంగా ఉంటే మన పని మనం చేయటం ఉంటుంది, మన ఆలోచన విధానం వేరు ఉంటుంది. అంతేగాని ఒక పక్కన ఇంటి ముందు ఎవడో ధర్నా చేస్తా కూర్చుంటే మనం ధర్నా గురించి ఆలోచిస్తామా, లేకపోతే ఇంట్లో ఏం వండుకుని తిందామని ఆలోచిస్తామా? నా తెలిసిన ఏం వండుకుని తిందామని ఆలోచన వాళ్ళ గురించే ఉంటది. మనం ఎంత నేను చెప్పాను పట్టించుకోవట్లేదు, వాళ్ళ గురించి నాకు అవసరం లేదు అనుకున్నప్పటికీ కూడా అది కూడా ఒక విధమైనటువంటి ఆలోచన, అది కూడా మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. అందుకని మేము గతంలో చెప్పాం ఇది కాదు ఇది అని చెప్తే వాళ్ళు ఏం లేదు, వాళ్ళు వినకుండా ఏం చేశారు, ఇది లేదు అది లేదు ఏదీ లేదు. అందుకనే వాళ్ళు ఏం చేశారు, ప్రజలు కూడా వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు మేము వచ్చిన దగ్గర నుంచి చూడండి, ఏదైతే వైజాగ్ అనుకున్నామో వైజాగ్ అక్కడ ఉన్నటువంటి ఫీజిబిలిటీ, అక్కడ ఉన్నటువంటి క్లైమేట్, ఒక్కొక్క దానికి ఒక క్లైమేట్ ఉంటుంది అనేది మన ప్రకృతి ఇచ్చినటువంటి సిస్టమ్. అది చూడండి, మనకి ఇప్పుడు వైజాగ్ లో సముద్రం ఉంది, కాశ్మీర్ లో యాపిల్స్ కాస్తాయి. కాశ్మీర్ లో యాపిల్స్ మనం తీసుకొచ్చి ఇక్కడ పెడితే కాయం కదా. దుబాయ్ లో జరిగే పండేటటువంటి డేట్స్ ఇక్కడ ఉంటాయి, పండవు ఒక్కొక్క రకంగా ఉంటుంది. మా జిల్లాలో తీసుకుంటే పల్నాడు ఉంది, పల్నాడు వెనుకబడింది అంటాం. పల్నాడు అంతా విపరీతమైనటువంటి మైనింగ్ ఉన్నటువంటి ఏరియా, అక్కడ కోట్ల కొద్ది సున్నపాయి కానీ ఇంకోటి పడిగా అక్కడ ఉన్నాయి. మాకు ఇంటి తెరాలు బయట వచ్చేదానికి పడుతుంది. అట్లా ప్రకృతి మనకి కొన్ని నిర్దిష్టంగా వచ్చింది, వాటిని ఎదిరించి మనం ఏం చేస్తాం చేయలేం. అదే విధంగా జస్ట్ లైక్ ఇప్పుడు వైజాగ్ లో పెట్టవలసిన పరిశ్రమలు వైజాగ్ లో పెడుతున్నాం, రాజధాని ప్రాంతంలో ఉండాల్సిన రాజధానిలో ఉన్నాయి. మనకి రాయలసీమ వైపు ఏదైతే ఫిజిబిలిటీ ఉందో రాయలసీమ ఉన్నటువంటి దాన్ని రాయలసీమ వైపు ఉపయోగిస్తున్నాం. ఇదంతా కూడా ఒక యూనిట్ గా జరుగుతూ ఉంటే అంతా కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ ఏ ప్రాంతం వాళ్ళు వచ్చి మా కళ్యాణం జరుగుతుంది అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? వాస్తవంగా మనసు విప్పి మాట్లాడుతున్నాం, మనసు మీద ఏదంటే గుండెల మీద చేయాల్సి ఏ ప్రాంతం వాళ్ళైనా వెంకటేశ్వర గారు వస్తారు. ఓకే డన్ వస్తాను, చర్చిద్దాం. అదే ఇప్పుడు ఇది వర్షన్ కాకుండా మనం ఒక పని చేద్దాం సార్, చర్చిద్దాము ఒకసారి మిగతా వాళ్ళ